హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మద్దిల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుడు వైభవాన్ని తలుచుకునే భాగంలో నేను గతంలో దర్శించిన దేవాలయాలను నా మిత్రుల కోసం కొన్ని చెప్పడానికి ఈ వీడియో. కార్తీక మాసం మొదటి రోజున చనిపోయిన మనిషిని బతికించే శక్తి గల లకామండల్ మహాదేవుని ఆలయం గురించి తెలుసుకుందాం. చనిపోయిన వారిని బతికించే దేవాలయమా? నమ్మితే నమ్మండి, లేదా వదిలేయండి. అయితే భారతదేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉందనేది వాస్తవం. ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేధస్సుకి అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇందులో చావు పుట్టుకలు కూడా ఉన్నాయి. అందులోనూ ప్రాణం పోకడ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఈ దేవాలయంలో చనిపోయిన వారు కొద్దిసేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారని స్థానికుల విశ్వాసం. అదే ఈ దేవాలయం లకామండల్ టెంపుల్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ 107 కిలోమీటర్ల దూరంలో ఉంది. లకా అంటే అనేకం, మండల్ అంటే మందిరం లేదా లింగం అని అర్థం. దానికి తగ్గట్లుగా ఈ ప్రాంతంలో ఎటు చూసినా శివలింగాలే. చనిపోయిన మనుషులను కొన్ని నిమిషాల పాటు బతికించే ఈ అద్భుతమైన ఆలయంలో పరమేశ్వరుడు ఎంతో శక్తివంతమైన దేవుడిగా స్థానికులు చెప్పుకుంటారు. ఈ ఆలయంలో చనిపోయిన వారిని బతికించడానికి మహాశివుని పవిత్రమైన అభిషేక జలాన్ని వారికి త్రాగిస్తే వారి కొద్ది నిమిషాల పాటు తిరిగి బతుకుతారని చెబుతుంటారు. ఇదంతా పరమశివుని భక్తి అని నమ్ముతారు. ఆ పవిత్రమైన జలం మానవులకు జీవం వచ్చినట్లు చేస్తుందంటే ఎవరికి ఆశ్చర్యం కలగదు చెప్పండి. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్తుంటారు అక్కడ స్థానికులు. మహాభారత కాలంలో పాండవులు చంపడానికి దుర్యోధనుడు లంకా గృహం నిర్మించిన ప్రాంతం కూడా ఇదే అని చెప్తారు. అదే ఈ పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఉత్తరాఖండ్ శైలిలో నుంచి ఈ దేవాలయం లోపల గ్రానైట్తో చేసిన శివలింగంతో పాటు పార్వతీ పరమేశ్వరుడు మూర్తులు, అలాగే ఎన్నో శివలింగాలు, అలాగే ప్రమద గణాలతో పాటు శక్తి గణాలు, పార్వతీదేవి పాదముద్రలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రమద గణాలండి, కనబడే ఎన్ని శక్తి గణాలు, పార్వతీదేవి పాదముద్ర, మహిషార్జునుని మద్దని రూపం కూడా ఇక్కడే ఉందండి. ఇలాగా ఒకటి కాదు, ఎన్నో విచిత్రమైన విశేషాలతో కొలువైన ప్రాంతం ఇది లకామండల్ దేవాలయం. ఎటు చూసినా శివలింగాలే, అంతా శివలింగాలమయం అండి. నేను చార్ధామ్ యాత్రలో ఈ దేవాలయాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ శివలింగ సముదాయాన్ని మీ అందరికీ తెలియచెప్పే భాగంలోనే ఈ వీడియో చేశాను. పొరపాట్లు ఏమైనా ఉంటే మన్నించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై పార్వతీ పరమేశ్వరులారా, నమో నమః.